Hello all, welcome back to my channel Harshis Creations. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అండ్ ఈరోజు చూపించే రెసిపీ రెడ్ వెల్వెట్ కేక్. చాలా స్పాంజీగా ఉంటుంది కేక్ మాత్రం. నెక్స్ట్ మనకి న్యూ ఇయర్ ఉంది, క్రిస్మస్ ఉంది కాబట్టి ఈసారి బయట కొనకుండా ఇంట్లోనే ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేయండి. ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చిద్ది ఖచ్చితంగా. నేను చూపించిన విధంగా చేయండి, అందరికీ బాగా కుదిరిద్ది పర్ఫెక్ట్గా. అండ్ మనం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మీరు ఎందులో కలుపుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడా బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్, నేను మెజరింగ్ కప్స్తో చెప్తున్నాను, ఇంట్లో ఉండే కప్స్తో మాత్రం కాదు, మెజరింగ్ కప్స్ ఉంటాయి దీనికి బేకింగ్కి, ఆ కప్స్తోనే చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. కింద సబ్ టైటిల్స్ ఇస్తాను, దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇంట్లో ఉన్న స్పూన్స్ మాత్రం వాడద్దు, మెజర్మెంట్లనే మారిపోతాయి ఖచ్చితంగా. అండ్ నేను హాఫ్ టీ స్పూన్ మళ్ళీ కోకో పౌడర్ వాడాను, అది కంపల్సరీ, అంటే అది వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ కలర్ కూడా మంచిగా వస్తుందని వాడతాం ఇందులో. అండ్ బాగా ఒకసారి అన్నీ మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 2 eggs తీసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్సే తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టినవి మాత్రం డైరెక్ట్గా తీసుకోవద్దు. కేక్స్ అనేది మనం ఏదో వంటలు చేసేసినట్టు ఎలా పడితే అలా చేసేసుకుంటే మనకి రావు కంపల్సరీగా. దీనికంటూ సెపరేట్గా ఉంటుంది పద్ధతి, చూపించిన విధంగానే చేయాలి. అండ్ 2 eggs అలా కొట్టేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. టీ స్పూన్ వేరు, టేబుల్ స్పూన్ వేరు. ఇవన్నీ మెజరింగ్ సెట్ ఉన్న వాళ్ళైతే అర్థమవుతాయి. అవి వేసేసుకొని, ఆ రెండు వేసేసుకొని బీటర్ ఉంటుంది కదా, బీటర్తో ఒక 2 minutes బీట్ చేయండి. హ్యాండ్తో చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు, కానీ టైం ఎక్కువ పట్టిద్ది అండ్ హ్యాండ్ కూడా మనకి నొప్పి వస్తుంది, ఇంత ఫ్లఫీగా అయితే రాదు. తప్పకుండా బీటర్ ఉంటేనే చాలా బెటర్ మనకి. అండ్ నెక్స్ట్ షుగర్ పౌడర్ 1/3 కప్ తీసుకున్నాను నేను. అండ్ ఒకేసారి వేసేసి బీట్ చేయకూడదు, 2-3 batches చొప్పున వేసుకోవాలి, కొంచెం కొంచెం వేసుకుంటా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుంటే బాగా ఫ్లఫీగా వచ్చేంత వరకు చేసుకోవాలి మనం ఎగ్స్ది అంతా కూడా. అండ్ మనం పౌడరే వేయాలా అంటే షుగర్ పౌడర్ వేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది, షుగర్ వేసుకుంటే డైరెక్ట్గా అది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది అండ్ సరిగ్గా కూడా మెల్ట్ అవ్వదు. షుగర్ పౌడర్ అయితే బెటర్ మనకి. బాగా బీట్ చేసుకోండి, 5 minutes పట్టిద్ది ఖచ్చితంగా. మీడియం స్పీడ్లో పెట్టుకుని చేసుకోండి. అండ్ చూసారా మనకి ఇప్పుడు సగం పైన బీట్ అయిపోయింది, కలర్ చేంజ్ అయింది చూసారా. ఇందాక మనకి వేరే కలర్ ఉంది ఎల్లో కలర్లో, ఇప్పుడు వేరే కలర్లో వచ్చింది లైట్ కలర్లో. ఇప్పుడు మనం 1 tablespoon ఆయిల్ వేసాను. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నాయే తీసుకోవాలి, ఏది కూడా కూలింగ్గా ఉండేది తీసుకోవద్దు. వేసేసి మళ్ళీ ఇంకొక 2 minutes బాగా బీట్ చేసుకోండి, మీడియం స్పీడ్లో పెట్టేసుకొని. చాలా ఫ్లఫీగా వస్తుంది ఈ కేక్ అయితే, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మనం క్రీమ్తోనే చేసుకోకర్లేదు, ఉట్టిగా కూడా ఈ కేక్ చేసుకోవచ్చు, అందరికీ నచ్చితే సాయంత్రం స్నాక్స్లా చేసుకుని తినచ్చు. ఇంకా మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ అయినా కలుపుకొని కూడా తినచ్చు. కలర్ అయ్యి స్కిప్ చేసేసి ఇలా సింపుల్గా చేసేసుకుని తినేసేయచ్చు. చూసారా రెడీ అయిపోయింది, ఫ్లఫీగా వచ్చేసింది మొత్తం. చూసారా వైట్ కలర్లోకి వచ్చేసింది. అలా వైట్ కలర్లో వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి మీరు. బీట్ చేసుకున్నాక ఫస్ట్ నేను చూపించా కదా ఈ డ్రై ఐటమ్స్ అన్నీ, ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుని ఒక 2-3 batches చొప్పున వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కేకుకి స్పాచ్లో ఉంటేనే చాలా బెటరు, గరిటి అవి కాకుండా స్టీల్వి. ఇలాంటి స్పాచ్లో ఉంటే కనుక తప్పకుండా స్పాచ్లోతోనే మిక్స్ చేసుకోండి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే గిన్నెకున్న అంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి, అదే గరిటితో అయితే అంత నీట్గా రాదు. ఇలా 3 to 4 batches వరకు అలా కొంచెం కొంచెం వేసుకుంటా 1 directionలోనే తిప్పుకోవాలి మీరు, ఎలా పడితే అలాగా తిప్పేసేయద్దు, ఓన్లీ 1 directionలోనే తిప్పుకోండి కంపల్సరీగా కేకుకి, లేదంటే దానిలో ఎయిర్ బబుల్స్ అవి ఫామ్ అవ్వవు. అండ్ అలా బాగా మిక్స్ చేసేసుకున్నాక నేను 1 tablespoon వరకు మిల్క్ వేస్తున్నాను, ఇది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నదే వేసేసుకుని. నెక్స్ట్ నేను రెడ్ కలర్ వేస్తున్నాను. రెడ్ కలర్ కూడా 1 tablespoon వరకు పట్టింది నాకు. అండ్ రెడ్ కలరే కాదు, మీ దగ్గర రెడ్ జెల్ కలర్ ఉంటే అది కూడా వేసుకోండి, ఎందుకంటే నాకు ఉట్టి రెడ్ కలర్తో అయితే అంత మంచి కలర్ అయితే రాలేదు. నేను మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను. టోటల్గా నాకు 1 tablespoon పట్టింది, కానీ నాకు అంత కలర్ వేయడం అసలు నచ్చలేదు యాక్చువల్లీ. కానీ
ఇంకా రెడ్ వెల్వెట్ కేక్ అంటేనే రెడ్ కలర్లో ఉండాలి కదా, సో అందుకని ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ కలర్ అనేది. అండ్ నేను అక్కడ 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసాను, దేశీ కోకోనట్ పౌడర్ వాడాను నేను. కోకోనట్ పౌడర్ లేకపోతే కనుక ఇంట్లో స్కిప్ చేసేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నేను మళ్ళీ 1 డ్రాప్ వరకు 1-2 డ్రాప్స్ వరకు కలర్ వేసి మళ్ళీ కలిపాను. అయినా సరే నాకు అంత ఫుల్గా మంచి కలర్ అయితే రాలేదు, కానీ పర్వాలేదు, ఓకే బాగానే వచ్చింది. అలాగా బాగా మిక్స్ చేసేసుకుని నాకు ఇంకా కొంచెం మిల్క్ పట్టిద్ది అనిపించి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ వేసాను. మన కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి, థిక్గా ఉండకూడదు. దీనిలో మనకి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అండ్ మనం కలిపే విధానం కూడా ఇంపార్టెంట్. 1 డైరెక్షన్లోనే కలపాలి. కేక్కి ఏ బ్యాటర్ అయినా సరే 1 డైరెక్షన్లోనే కలపాలి, ఎలా పడితే అలా కలపకూడదు కంపల్సరీగా. అలా బాగా మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ మీ ఇంట్లో ఏ గిన్నె అవైలబుల్ ఉందో అది చూసుకోండి, కానీ దీనికైతే మందంగా ఉండాలి. స్టీల్ గిన్నె అయినా వాడచ్చు, ఇబ్బంది లేదు. మనకి క్యారేజ్ బాక్స్లో ఉంటాయి కదా స్టీల్, మంచి మందపోయి అదైనా వాడచ్చు. ఇదైతే నేను చేసేది ఈ బేస్ అయితే మనకి 1/2 కిలో బేస్ రెడీ అయ్యింది నేను చూపించే మెజర్మెంట్లకి. ఓన్లీ బేసే, స్పాంజ్ బేసే మనకి 1/2 కిలో తయారైద్ది, సో దాన్ని బట్టి చూసుకోండి. నేను ఇలా ఒక తెల్ల గిన్నె ఉంటే అది తీసుకున్నాను. బేకింగ్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది 1/2 కిలో బేసే కాబట్టి ఇంకా చిన్న గిన్నె ఉంటే నా దగ్గర అది తీసుకున్నాను. సో మీరు బేకింగ్ది ఉంటే ట్రే ఉంటాయి కదా బేకింగ్వి, అది ఉంటే అది తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నాకు ఇది కొంచెం పొడుగ్గా వస్తుంది అని చెప్పి నేను చిన్నది తీసుకున్నాను, తెల్లది తీసేసుకుని దానికి బటర్ పేపర్ ఉండగా కట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని బటర్ పేపర్ కింద వేసేసేయండి. వేసేసి పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసేయండి, మళ్ళీ చుట్టూతా కూడా అప్లై చేసుకొని, లేదంటే కేక్ అంటిద్ది. బటర్ పేపర్ ఒకవేళ ఇంట్లో లేకపోతే కనుక ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ అంటిద్దేమో అని కొంచెం భయం ఉంటుంది మనకి. సో బటర్ పేపర్ అయితే మనకి డౌట్ ఉండదు, కింద అంటకుండా మంచిగా వచ్చేస్తుంది. అండ్ చుట్టూతా కూడా ఆయిల్ ఇలా అప్లై చేసేసుకోండి మంచిగా. నెక్స్ట్ ఇలా బ్యాటర్ మొత్తం ఇందులోకి వేసేసేయండి, ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్నది ఉంది కదా ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం. ఒకసారి 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసేసుకుని టూత్ పిక్ ఉన్నా సరే, లేదంటే ఇలా స్పాచులా అయితే అయినా నేను చూపించిన విధంగా ఇలా అంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది చక్కగా. స్పాచులా అంటే టూత్ పిక్తో అయినా అనుకోవచ్చు అవైలబుల్లో ఉంటే. అండ్ నెక్స్ట్ ఓవెన్ ఉంటే ఓవెన్ని 10 మినిట్స్ ముందే ప్రీహీట్ చేసేసుకుని 180 డిగ్రీస్లో 30-35 మినిట్స్ పెట్టండి. 30 మినిట్స్లో నాకైతే బేక్ అయిపోయింది. టూత్ పిక్తో ఇలా గుచ్చితే క్లీన్గా వచ్చేస్తే మనకి బేక్ అయిపోయినట్టే, డౌట్ లేకుండా. చూసారా చాలా స్పాంజీగా రెడీ అయిపోయింది. మామూలు కడాయిలో అయినా చేసుకోవచ్చు, బాగానే వచ్చేస్తుంది. నేనైతే ఓటీజీ వాడాను దీనికి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. 30 మినిట్స్ పట్టింది నాకు, 30-35 మినిట్స్ ఓవెన్ బట్టి ఉంటుంది. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో, చాలా అంటే చాలా స్పాంజీగా వస్తుంది కేక్ అనేది. మీరు సేమ్ ఇదే మెజర్మెంట్లు ఫాలో అయిపోతే కలర్ స్కిప్ చేసుకున్న ఈవినింగ్ టైంలో కేక్లా తినాలనుకున్న తినచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇలా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. ఏం లేదండి, 1/2 కప్పు బాయిల్డ్ వాటర్ ఉంటుంది కదా, పొయ్యి మీద పెట్టేసి స్టవ్ మీద మరిగించుకోండి. మరిగేటప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ తీసుకోండి. షుగర్ తీసేసుకుని అందులో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బాగా మిక్స్ చేసుకుంటే మనకి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. నేనైతే రోజ్ ఎసెన్స్ ఉంటే ఇంట్లో రోజ్ ఎసెన్స్ వేసాను, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అది పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా ఉంటే మంచిది మనకి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అది ప్రిపేర్ చేసేసుకుని. నెక్స్ట్ మనం ఇలాగా విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. నేనైతే విప్పింగ్ పౌడర్ వాడుతున్నాను, నేను చూపించా కదా ఇందాక ఏ బ్రాండ్ అది, దాన్ని బట్టి అమెజాన్లో తీసుకున్నాను నేనైతే, ఈజీగానే నాకు దొరికింది. మీరు చూసి తీసుకోండి. అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళైతే విప్పింగ్ పౌడర్ బెటర్ విప్పింగ్ క్రీమ్ కంటే కూడా. తీసేసుకొని 1 కప్ నేను విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను, దానికి 1 కప్ మిల్క్ తీసుకున్నాను, చల్లార్చిన మిల్క్ తీసుకున్నాను.
అండ్ మిల్క్ కొంచెం చల్లగానే ఉండాలి. అండ్ మనకి కింద నేను చూసారా ఐస్ పెట్టాను, ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కింద పెట్టేసుకోండి పైన బౌల్ అనేది. మీరు ఏది కన్వీనియంట్ ఉంటుందో కింద పెట్టుకోవడానికి, పైన ఒక బౌల్ పెట్టుకోవడానికి ఏది కన్వీనియంటో గిన్నెలు దాన్ని బట్టి చూసుకొని పెట్టుకోండి. నాకైతే ఇలా కన్వీనియంట్ ఉండి ఇలా పెట్టుకున్నాను. నేను కింద దానిలో వాటర్ పోసేసి డీప్లో పెట్టేశాను. అలా కొంచెం గడ్డలా కట్టేసింది, దాని మీద పెట్టేసుకొని ఇప్పుడు నేను 1 కప్ మిల్క్ తీసుకున్నాను, 1 కప్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను. సో అదన్నీ ఒకసారి మనం గరిటెతో బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం బీట్ చేసుకోవాలి. మీడియం స్పీడ్లో పెట్టేసుకొని మనకి ఈజీగానే పడిపోయిద్దండి క్రీమ్ అనేది, ఒక 5 మినిట్స్లోనే అయిపోయిద్ది. మీడియం స్పీడ్లో పెట్టేసుకొని బాగా బీట్ చేసేసుకోండి. అమెజాన్లో దొరికేస్తుంది ఈజీగా, ఎటువంటి ఇబ్బంది లేదు విప్పింగ్ పౌడర్ అనేది. అండ్ నాకైతే ఒక 4-5 టైమ్స్ వచ్చింది కేక్కి నేను చేయడానికి. చూసారు కదా 5 మినిట్స్లోనే మనకి రెడీ, పీక్ స్టేజ్ వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. నాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ కింద అనేది ఐస్ క్యూబ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనకి మిల్క్ కూడా కొంచెం చల్లగా ఉంటేనే బెటరు, మరీ చల్లగా లేకుండా కంటే కూడా చల్లగా ఉంటే ఈజీగా పడిపోయింది మనకి క్రీమ్ అనేది. చూసారా రెడీ అయిపోయింది, 5 మినిట్స్లో కంపల్సరీగా అయిపోయిద్ది. ఇది మనకి ఎలా అర్థమైద్దంటే ఇది రెడీ అయిపోయినట్టు. చూసారు కదా దాంతో పట్టుకున్న మనకి కిందకి పడట్లేదు. సో అలా పడట్లేదంటే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోయిద్ది. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే డౌట్ లేకుండా చేసేయచ్చు, భయం ఏం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో మనం ఇంకా షుగర్ ఏం కలపక్కర్లేదు, జస్ట్ ఆ పౌడర్ వేసేసి మిల్క్ వేసేస్తే సరిపోయిద్ది. అది తీసేసి ఈ లోపు మనం కేక్ అన్ని కట్ చేసుకునే లోపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయట ఉంచొద్దు. క్రీమ్ అండ్ ఆ సిరప్ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుని ఉంచుకోండి. పెట్టేసుకుని నెక్స్ట్ పైన లేయర్ ఉంటుంది కదా, అది కొంచెం మనకి గట్టిగా ఉంటుంది కదా. సో ఇది మనకి కూల్ కేక్ కాబట్టి పైన లేయర్ తీసేస్తున్నాను. అండ్ ఇది అదే కాదు, మనం మామూలుగా ఏ కేక్ చేసినా సరే కూల్ కేక్ అనేది పైన లేయర్ కొంచెం తీసేస్తాము. దీనికైతే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఇది రెడ్ వెల్వెట్ కేక్ కదా, మనము డెకరేషన్ అనేది మన ఇష్టం, ఇలానే చేసుకోవాలని లేదు. నేనైతే ఇలా చేస్తున్నాను. పైన పార్ట్ ఉంటుంది కదా కొంచెం సన్నగా తీసాను, ఒక 1/2 ఇంచ్ కూడా ఉంటుందో లేదో అది తీసింది. అలా తీసుకుని నేను మిక్సీలో వేసేసాను. మిక్సీలో వేసేస్తే 1 పల్స్ ఇస్తే చాలు, మనకి అది పౌడర్ లాగా అయిపోయిద్ది. అది చేసేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇది కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ చాక్తో చుట్టూతో ఘాట్లాగా పెట్టుకుని దాన్ని బట్టి థ్రెడ్తో కట్ చేసుకుంటే ఈవెన్గా వస్తుంది. అంతే, చాక్తో చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, కానీ కొంచెం అన్ఈవెన్గా వస్తుంది. నాకైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది, ఇది చాలా బెటర్గా అనిపించింది, అందుకే నేను ఇట్లా చేస్తున్నాను. థ్రెడ్తో ఒక సైడ్ మీరు చాక్తో ఒక 1/2 వంతు వరకు కట్ చేసుకుని 2 సైడ్స్ థ్రెడ్ పెట్టేసి లాగితే అంటే నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, మీ వీలుని బట్టి చూసుకుని కట్ చేసుకోండి. అలాగా 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి. నేనేదో కట్ చేయడానికి కుస్తీలు పడుతుంటే మా బుడ్డోడేమో ఓ లాగుతూ ఉన్నాడు. నెక్స్ట్ డెకరేషన్ చేయడానికి, ఐసింగ్ చేయడానికి నేను ఇలా టర్నింగ్ టేబుల్ తీసుకున్నాను. ఇవన్నీ నేనైతే సెట్ మొత్తం అమెజాన్లో కొనుక్కున్నాను. అండ్ నాకు కేక్ది బోర్డ్ అయితే లేదు, కేక్ చేసేది కింద పెడతారు కదా, అది అయితే లేదు. సో అందుకని ఇలా వైట్ ప్లేట్ తీసుకున్నాను, దాన్ని రివర్స్లో పెట్టేసుకుని దానికి కొంచెం క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. క్రీమ్ కంపల్సరీగా 1 స్పూన్ అయినా అప్లై చేసుకోవాలి మనం, లేదంటే కేక్ మనం ఐసింగ్ చేసేటప్పుడు జారిపోయిద్ది, స్లిప్ అయ్యిద్ది. మనం టర్న్ చేస్తూ ఉంటాం కదా టేబుల్ని. అండ్ టర్నింగ్ టేబుల్ కంపల్సరీ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు, మన కన్వీనియంట్ని బట్టి ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను కింద పార్ట్ ఉంటుంది కదా, యాస్టేస్ కింద పార్ట్ని పెట్టేస్తున్నాను, దాని మీద సెట్ చేసేసుకొని ఇప్పుడు చూపించే ఇన్స్ట్రుమెంట్ అయితే స్మూతింగ్ చేసే ఇన్స్ట్రుమెంట్. నేను కిట్ తీసుకున్నాను చెప్పాను కదా బేకింగ్కి, మొత్తం అందులో వచ్చింది. ఇది స్మూతింగ్కి చాలా బాగుంటుంది. అండ్ ఇందాక షుగర్ సిరప్ చేసా కదా, అది మొత్తం దీనికి అప్లై వేసేయండి, మొత్తం దాని మీద వేసేయండి. అండ్ మనకి ఎలా తెలియాలంటే దానికి సరిపోయిందా లేదని మన ఫింగర్ దాని మీద పెడితే మన ఫింగర్కి మంచిగా తడ అంటాలి, అప్పుడే దానికి మొత్తం పట్టినట్టు. అలా అని బాగా ఎక్కువ వేయకూడదు, అలా అని మరీ బాగా తక్కువ వేసినా పొడిగా ఉంటుంది. ఇది కూల్ కేక్ కాబట్టి మనకి షుగర్ సిరప్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి.
నాకు స్పూన్తో అంటే కూడా బ్రష్తో వేస్తే కన్వీనియంట్ అనిపించి మళ్ళీ స్పూన్ తీసి అలా బ్రష్తో వేసుకుని అండ్ జస్ట్ ఫింగర్ చూపించా కదా ఎంత తడిగా అయిందో పట్టుకోగానే. సో అట్లా ఉండాలి. నెక్స్ట్ ఇది క్రీమ్ తయారు చేసాం కదా, అది వేసేసేయండి. కొంచెం ఎక్కువే తీసుకోండి, కొంచెం కొంచెం వేసుకోకుండా ఎక్కువే ఒకేసారి తీసుకుని మొత్తం ఒకసారి దీంతో చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది, స్మూత్గా వచ్చేస్తుంది. అండ్ మధ్యలో దానికి మనం మరీ బాగా ఏమి స్మూత్గా చేయక్కర్లేదు, కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, మధ్యలోదే కాబట్టి పర్వాలేదు. అంటే పర్ఫెక్ట్గా చేయాలనుకునే వాళ్ళు ఇంకా మంచిగా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం వాళ్ళు సెకండ్ టైం చేసే వాళ్ళైతే కనుక ఎక్కువ ఇంత కష్టపడాలా అని అనుకునే వాళ్ళైతే కనుక వాళ్ళకే చెప్తున్నాను కేవలం నేను. పర్ఫెక్ట్గా చేయాలనుకునే వాళ్ళైతే మంచిగా చేసుకోండి. నెక్స్ట్ కూడా క్రీమ్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ కూడా పెట్టేసి, నెక్స్ట్ పార్ట్ అనేది నేను పై పార్ట్ ఉంటుంది కదా, పై పార్ట్ మిడిల్లో పెట్టుకున్నాను. మిడిల్లో పార్ట్ అనేది పక్కకు పెట్టేసి ఉంచండి. పై పార్ట్ ఉంటుంది, కింద పార్ట్ అనేది యాస్టిస్ కింద పెట్టేశాను. కింద పెట్టేసిన తర్వాత పై పార్ట్ ఉంటుంది కదా, పై పార్ట్ ఇప్పుడు మధ్యలో పెట్టుకుని మళ్ళీ షుగర్ సిరప్ మొత్తం వేసేసుకుని మళ్ళీ క్రీమ్స్ యాస్టిస్ అప్లై చేసేసుకుంటున్నాము. అప్లై చేసి పై పార్ట్ ఏంటంటే పైన పెడితే అనీవెన్గా వస్తుంది, అదే మనం మధ్యలో పెట్టుకుంటే అది క్రీమ్ పెడతాం కాబట్టి సెట్ అయిపోయిద్ది. నెక్స్ట్ ఇది నేను పెట్టింది కింద పార్ట్ పెట్టాను, సారీ. యాక్చువల్లీ మనం కింద పార్ట్ పైన పార్ట్ ఉంటుంది కదా, పైన పార్ట్ మనకి మిడిల్లో రావాలి, అదే ఇంపార్టెంట్. మనకి కిందది మళ్ళీ మిడిల్లో ఉంటాయి కదా పార్ట్స్, అవనేది కింద ఒకటి పైన ఒకటి ఈవెన్గా రావాలి. మిడిల్లో అనేది అన్ఈవెన్గా ఉన్నా మనం క్రీమ్తో అడ్జస్ట్ చేసేసేయచ్చు, అదేం ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా సేమ్ యాస్టిస్ షుగర్ సిరప్ అప్లై చేసేసుకుని క్రీమ్ కొంచెం ఎక్కువ తీసేసుకొని మనం ఒక పార్ట్ పెట్టేటప్పుడు చుట్టూతా కూడా క్రీమ్ని కొంచెం సెట్ చేసేసుకుని దానికి మొత్తం చుట్టూతా రాసుకుని పెట్టుకోండి. లేదంటే మనం ఈక్వల్గా పెట్టలేము, ఇంకొక పార్ట్ దానికి ఈక్వల్గా పెట్టలేము, ఎందుకంటే దాని చుట్టూతా క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా మనం కేక్ అనేసుకుని అనీవెన్గా పెట్టేస్తాము. అప్పుడు ఏంటంటే అనీవెన్గా ఉంటుంది, మనకి క్రీమ్ అప్లై చేసేటప్పుడు బాగా లుకింగ్ వైజ్ కూడా బాగోదు. ఇలాగ మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసుకుంటా స్మూత్గా చేసేసుకోండి. మీకు ఎలా వీలైతే అలాగా నీట్ చేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక. అండ్ బాగా వచ్చిన వాళ్ళైతే ఎలానో బాగానే చేసుకుంటారు. అండ్ ఇదైతే స్క్రీపర్ అంటారు. ఇవన్నీ బేకింగ్ కిట్లో వస్తాయి, దీంతో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, సైడ్స్ మొత్తం ఈవెన్గా వచ్చేస్తుంది. అలా మొత్తం నేను కూడా అంతేమీ ప్రొఫెషనల్ కాదు ఇందులో, నాకు వచ్చిన విధంగా నేను చూపిస్తున్నా. కానీ ఈ రెసిపీ అయితే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది కేక్. అండ్ నెక్స్ట్ అలా ఒక 2-3 టైమ్స్ మనం ఇలా స్క్రీపర్తో ఇలా అనుకుంటే రౌండ్గా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కడైనా కొంచెం క్రీమ్ తగ్గింది అనుకుంటే కనుక మళ్ళీ ఇలా కొంచెం అప్లై చేసుకుని మళ్ళీ స్క్రీపర్తో నీట్గా అనేసుకోండి. ఏదైనా ఒక్కసారి అనుకుంటే మాత్రం నీట్ ఫినిషింగ్ అయితే రాదు. స్క్రీపర్తో ఒక 2-3 టైమ్స్ అంటేనే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. అలా అన్నాక పైన షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, అవి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. కానీ మనం ఇంట్లో చేసుకునేదానికి అంత అవసరం లేదు, కానీ చేసుకుంటే లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. ఇందాక చూపించా కదా పైన పార్ట్ కొంచెం కట్ చేసింది మిక్సీలో వేసుకోవాలని, నేను అలా బ్లెండ్ చేసేసుకున్నా. అది చూసారు కదా మంచి పౌడర్ లాగా అయింది. అది ఇప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేనైతే దాని మీద టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్తో లవ్ సింబల్ వేశాను. అది వీడియోలో కనిపించట్లేదు యాక్చువల్లీ. మీరు కూడా అలా టూత్ పిక్తో మీకు వచ్చిన విధంగా లవ్ సింబల్ వేసుకోండి. లేదని ఇంకేమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే షేప్స్ అని వేసుకోవచ్చు. ఇదే డిజైన్ చేయాలని అయితే ఎటువంటి రూలు లేదు, మీకు నచ్చిన విధంగా చేసుకోండి. మీ కన్వీనియంట్ని బట్టి మీ ఓపికని బట్టి చూసుకొని చేసుకోండి. నేనైతే ఇలా చేశాను. నేను ఆ లవ్ సింబల్ టూత్ పిక్తో గీసాక దానిలో మొత్తం ఈ రెడ్ వెల్వెట్ కేక్ది మొత్తం ఫిల్ చేసేసి ఇప్పుడు చుట్టూతా కూడా నేను చూపించిన విధంగా అప్లై చేసేసుకోండి. మొత్తం అలా అప్లై చేసేసుకొని నీట్గా ఒకసారి ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్తో పైన అద్దుకోండి. ఎక్కువ అద్దద్దు, క్రీమ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది, మనకి ఫింగర్స్ ప్రింట్స్ అనేవి పడిపోయి చండాలంగా ఉంటుంది. ఫింగర్స్తో పైన జస్ట్ అలా అద్దుకోండి, దానికి బాగా స్టిక్ అయ్యేటట్టుగా అది తీసుకుని కిందదంతా కూడా లోపలికి దానికి ఒక లైన్ లాగా సెట్ చేసేసుకోండి. మనం అది క్లీన్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే లోపలికి ఒక లైన్ లాగా అలా సెట్ చేసేసుకున్నా పర్వాలేదు మనకి. అలా మొత్తం నీట్గా కిందంతా కూడా క్లీన్ చేసేసుకొని
పెట్టుకోండి. ఆ సైడ్స్ అంతా కూడా అప్లై చేసేసుకున్నాక నేనైతే నా క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్, అదంతా ఒక పైపింగ్ బ్యాగ్లో తీసేసుకుని నాజిల్ నేను స్టార్ నాజిల్ పెట్టాను. స్టార్ నాజిల్తో పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే జస్ట్ ప్రెస్ చేస్తుంటే మంచిగా స్టార్స్ లాగా వచ్చేస్తుంది. మీకు ఏ నాజిల్తో చేసుకోవాలనుకుంటే ఆ నాజిల్తో చేసుకోవచ్చు. నేనైతే ఈ నాజిల్తో చేశాను. ఇప్పుడు లవ్ సింబల్కి అవుటర్ లైన్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఈ స్టార్స్తో డెకరేషన్ చేసేసాను. ఇలా చేసేసుకుని మళ్ళీ చుట్టూతా అవుట్లైన్ ఉంది కదా, దానికి కూడా చుట్టూతా మొత్తం స్టార్స్ పెట్టేసేయండి. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది, నేను ఇట్లా చేశాను. మీకు ఇంకా ఏమన్నా వేరే డిజైన్స్ వచ్చి ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఇంకా వేరేగా అయినా ట్రై చేయొచ్చు, మీ ఇంట్రెస్ట్ అది. ఇలా చుట్టూతా కూడా దగ్గరగా పెట్టండి. స్టార్స్ అనేది గ్యాప్ ఎక్కువ వచ్చిందంటే లుక్ అయితే రాదు మంచిగా. అలా చుట్టూతా పెట్టేసుకోండి మొత్తం. ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ ఇచ్చేసుకోండి ఈ వీడియోకి. ఇంకా మీ రిలేటివ్స్కి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్నాక నేను అవుట్లైన్ అయితే ఇంకా సింపుల్గా ఇచ్చేసాను కింద. ఎందుకంటే ఇంకా నాకు చేసే ఓపిక లేదు. మా బుడ్డిగాడు బాగా విసిగిచ్చేస్తున్నాను. నేను కేక్ చేస్తున్నానని బాగా ఎగ్జైట్మెంట్తో అక్కడక్కడే తిరుగుతాయి లాగుతూ ఉన్నాడు. ఇంకా నేను వాడిని చూసుకుంటా ఈ వీడియో తీస్తే ఈ కేక్ చేయడం ఇంకా నాకు లాస్ట్లో ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా అందుకని నేను జస్ట్ అలాగా ఏదో ఒకటి అని అలా లైన్ పెట్టేశాను. కానీ మీరైతే కింద కూడా చక్కగా ఏదైనా డిజైన్ లాగా ఇచ్చుకోండి, ఇంకా లుక్ బాగుంటుంది. నేను ఇదొక డిజైన్ ఇలాగ చేశాను. అండ్ నాకు మధ్యలో ఖాళీ ఉంది కదా వైట్ కలర్, నాకు అది కూడా ఫిల్ చేయాలనిపించింది ఎందుకో. ఇంకా నాకు కేక్ కూడా మిగిలింది ఎట్లానో, సో నాకు ఇంకా అది కూడా ఫిల్ చేద్దాం అనిపించి ఫిల్ చేసా. అలానూ బాగుంది అండ్ ఇలా చేస్తే ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకు కలర్ఫుల్గా. అంతే, కేక్ రెడీ అయిపోయింది. కొంచెం కష్టపడాలండి. కూల్ కేక్ అయితే అంత ఈజీగా ఏం అయిపోదు, వీడియోలో చూపించినంత ఈజీ అయితే కాదు, కొంచెం కష్టపడాల్సిందే. కానీ ఒకటి హ్యాండ్ బీటర్ ఉంటేనే, ఎలక్ట్రిక్ బీటర్, మనకి చాలా ఈజీ అయింది పని. లేదంటే ఎగ్స్తో బీట్ చేయడం అనేది, హ్యాండ్తో చేయడం అనేది చాలా కష్టం. అదొక్కటి చూసుకోండి. అండ్ చూసారా 3 లేయర్స్ కూడా చక్కగా వచ్చినాయి. చాలా ఫ్లఫీగా ఉంటుంది, ఎగ్స్తో చేసాం కాబట్టి చాలా అంటే చాలా ఫ్లఫీగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది. నెక్స్ట్ మనకి క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి, అందరికీ కూడా నచ్చింది. అండ్ బేకరీస్లో మనకి అంత మంచిది కాదు, మన ఇంట్లో చేసుకునేది అయితే మనకి హెల్దీ కదా. సో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. ఎవరికైనా నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకోండి, వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.